మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక, క్షేమం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మహాకనికరాన్ని బట్టి మనం ఈ విధంగా ప్రభు మాటలు వినడానికి, ఆయన గణపరచడానికి ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభువును స్తుతించ బద్ధులమై ఉన్నాం. మహిమ ప్రభావం ఆయనకే కలుగునగాక. ఈ ఉదయకాలం ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ప్రతి మనిషి జీవితంలో నమ్మకంగా బ్రతికినట్టున్నా, తెలివిగా నడిచినట్టున్నా, భక్తిగా కొనసాగినట్టున్నా మనిషి జీవితంలో దోషాలు, పాపాలు, నేరాలు కనబడుతూనే ఉంటాయి. నాలో ఏ తప్పు లేదని ఏ వ్యక్తి గుండె మీద చేయబెట్టి చెప్పలేడు. నేను దోషిని కాను అని కానీ, నాకు పాపం తెలియదు అని కానీ ఏ మనిషి అనడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, అతడు మెరుగుగా ఉంటాడేమో కానీ పరిపూర్ణుడు కాడు. చాలాసార్లు నేను చాలా మంచివాడిని అనుకుంటాం, అందరిలాగా తప్పు చేయలేదనుకుంటాం. కానీ మనిషి జీవితం అంతా పాపపు ఇష్టం. అందుకే మనిషిని దోషము, పాపము, నేరము ఇవన్నీ అపవిత్రత పట్టి పీడిస్తూనే ఉంటాయి. కానీ నీ జీవితంలో నీ మనుగడకు అవి అవరోధాలు కలిగించి నీకు జరిగే మంచి జరగకుండా, మేలు పొందకుండా నీ జీవితంలో ఇవన్నీ నీకు అడ్డుపడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మేలు పొందాలనుకుంటావో కీడు జరుగుతుంది, సంతోషం కలగాలనుకుంటావో దుఃఖం కలుగుతుంది, పంట చేతికి రావాలంటే గాలి కొట్టుకుపోయినట్టుంటుంది. వీళ్ళంతా నా వెనకుండాలంటే వాడే శత్రువులు అవుతారు. దీని అంతకు కారణం ఏంటి? రాత, నా రోజులు బాగోలేదు అని కాదుగా. 51వ కీర్తనలో దైవజనుడు చక్కని ప్రార్థన చేశాడు. 2వ వాక్యం నేను చదువుతాను. నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు. అంటే అతనికి అర్థమవుతుంది ఏంటంటే, నేను దోషిని, తనకు తానే ఒప్పుకుంటున్నాడు. ప్రతి మనిషి దోషి అనడానికి ఆధారం ఉంది. ఏ మంచితనం ఉండి ఏ మంచితనం కార్యాలు మనం చేయలేకపోయాంగా. కానీ విచిత్రం ఏంటంటే, తల్లిదండ్రుల పట్ల వ్యవహరించిన వీరు ఆ వైఖరి నీకు దోషం తెచ్చిపెట్టలే. నీ అయిన వాడితో కలిసి ఉండవలసిన జీవితాల్లో భేదాలు పుట్టిస్తే దోషం చేసిన వాడవ కాదా? నీతిగా నడవలసిన వాడు నీతిని సమాధి చేసి లాభం కొరకు పన్నాగం పన్నేవనుకో దోషివి కాదా? నీ సొమ్ము నీవు తినాలి, పరల సొమ్ము ముట్టకూడదు. కానీ అట్టి కార్యంలో అడుగులు తడబడితే దోషివి కాదా? అంటే దోషం ఉంటే మనిషికి మంచి జరగదు. ఒకవేళ మంచి రోజుకి ఎదురు చూసినా కాలవలో ఉన్న నీళ్లు చేలోనికి రావడానికి రాకుండా అవంతరాలు కలుగజేసే ఆ తూములో త్వరలో ఉన్న అపవిత్రత, గడ్డి, చెత్త ఎలా నిరోధిస్తుందో అలాగే దైవజీవనుడు నీ ఇంటి దాకా రాకుండా నీ దోషాలు ఉంటున్నాయి. అందుకే దైవజనుడు చోట ఏమన్నాడు తెలుసా? దయచేసి నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. అంటే నీకు నువ్వు కడుక్కోలేవు, కానీ నిన్ను కడిగేవాడు కావాలి. అంటే నిన్ను పవిత్రుడిగా కడగలిగిన వ్యక్తి ఎవరు? ఆయన పేరే నజరుడైన యేసు. అందుకని రోగి వైద్యం చేసుకుంటే వైద్యుడు అక్కర్లేదుగా. కానీ రోగికి వైద్యుడు అవసరం. అపవిత్ర దోషపూరితమైన నీ జీవితాన్ని కడిగి పవిత్రం చేయగలిగిన దేవుడు పవిత్రుడు కావాలి. అందుకే ఇతగాడు అంటాడు, నేను ఎన్నో పాపాలు చేశాను, దోషాలు చేశాను, నడిచింది మంచి అనుకున్నాను, కానీ నా అంతటా నేను కీడు చేశాను, నన్ను దయచేసి బాగుగా కడుగవా అంటున్నాడు. ఎంత బాగుంది ఆ మాట. ఇంకో వాక్యాన్ని కూడా అదే అధ్యాయంలో చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా దోషములన్నిటినీ తుడిచివేయము. అంటే దోషాలు తుడిచివేయబడాలి. దోషాలు కడుగు వేయబడితే అప్పుడు మరలా నీ ఇంట్లో ఆనందం, నీ హృదయంలో సంతోషం మొరుస్తుంది. పరిశుద్ధాత్మైన ఆనందాన్ని కూడా నీవు అనుభవిస్తావు. ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇంటిలోని కన్నీళ్ళకైనా, రోగాలకైనా, నష్టానికైనా, ఆవేదనకైనా, తీరని జబ్బులకైనా, తరుముతున్న సమస్యలకైనా కారణం నీలో ఉన్న ఆ దోషం. అది ఏ కోణంలో ఉన్నా మేలు చేసి దీవెన పొందవలసిన మేలు చేసి ఎరిగి మేలుగు చేయకపోతే కూడా దోషం. పిల్లలకు కానీ, తల్లులకు కానీ, తల్లిదండ్రులకు కానీ అన్యాయం చేసిన వారి దోషం ఇంత అంత అని చెప్పలేముగా. ఈ రోజైనా ఈ మాట విన్నాక నీ ఇంట్లో అలదలకి, కలవరాలకి, కన్నీళ్ళకి కారణం ఎరిగి జీవాధిపతి అని యేసు వైపు తిరిగి నా దోషాలను కడుగయ్యా, పవిత్రపరుచయ్యా అని కానీ ప్రార్థన చేస్తే యేసు తన రక్తం ద్వారా ఉచితంగా కడుగుతాడు. నీ ఇంట్లో మరలా మంచి మొదలవుతుంది.
కార్యాలు సఫలమవుతాయి, పట్టింది కలిసి వస్తుంది, జీవితం నెమ్మదిగా ఉంటుంది. రక్షణ కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి బిడల దోషాలు పరిహారం చేసి దీవెన, నెమ్మది, క్షేమంతో కుటుంబాలు వర్ధిల్లాలి. పిల్లల చదువుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకును, పెద్దల ఆరోగ్యం కొరకును, నోటి నిండా నవ్వు ఉండే సంతానం ఆ ఇంట్లో కలిగేటట్టున రక్షణ కలగాలి. ప్రార్థనాత్మ చేత నడిపించబడాలి. మరింత నీ సాక్షులుగా వర్ధిల్లగలగాలి. అట్టి ఘనకార్యం చేసి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.